మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మన ఈ వీడియోలో ఫ్రాక్షన్స్ అనే లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం అండి. నవోదయ కానీ అలాగే బ్యాంక్ కోచింగ్ కానీ బాగా ఉపయోగపడే లెసన్ అనమాట. నవోదయ వాళ్ళకైతే కనుక 3 నుంచి 4 మార్కులు ఈ లెసన్లో నుంచి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫ్రాక్షన్స్ లెసన్స్ మొత్తం నేను 3 పార్ట్లుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే నవోదయ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నవోదయకు సంబంధించిన అన్ని లెసన్స్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నవోదయ స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలు 8th క్లాస్ కానీ లేదంటే 5th క్లాస్ కానీ చదువుతున్నట్టయితే కనుక వాళ్ళ పిల్లలు నవోదయ మరియు సైనిక్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్స్ రాసుకొని కనుక సీట్ కొడితే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇన్ఫామ్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రాక్షన్స్ డెఫినేషన్స్ ఇవన్నీ కూడా నేను వేరే వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామండి అంటే అసలు ఫ్రాక్షన్స్ ఎన్ని రకాలు, అవేంటి, అలాగే ఫ్రాక్షన్ ఎడిషన్ ఏంటి, ఫ్రాక్షన్ సబ్ట్రాక్షన్ ఏంటి అనే విషయాలు మాత్రమే ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం. అసలు చూడండి, ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్గా ఎలా మార్చాలో చూద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ టు నార్మల్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ టు నార్మల్ ఫ్రాక్షన్ అనమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్ ఫ్రాక్షన్గా మనం ఎలా మారుస్తామో ఈ వీడియోలో చూద్దాం. చూద్దామండి ఒక ఎగ్జాంపుల్. 3/2/4 అనేది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం నార్మల్గా ఎలా మారుస్తామో చూద్దాం. 3/2/4 అన్నమాట. సో ముందు ఇక్కడ ఉన్న ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే 4 × 3. తర్వాత ఈ పైన ఉన్న దాన్ని ఏం చేయాలి అంటే యాడ్ చేయాలి. +2 డివైడెడ్ బై ఇక్కడ ఏదైతే డినామినేటర్లో ఉందో దానినే నోట్ చేయండి 4. ఇప్పుడు చూద్దాము. 4 3 6 12 +2/4 అన్నమాట. 12 + 2 ఎంత? 14. 14/4 క్యాన్సిల్ చేస్తే 2 7s 14, 2 2s 4. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 7/2 అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్ ఫ్రాక్షన్గా మార్చుకోవడం జరుగుతుంది. ఇదంతా బేసిక్ మాత్రమే. ప్రాబ్లమ్స్ అనేవి ముందు చూస్తాము, నెక్స్ట్ వీడియోలో చూస్తాము. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్గా మార్చుకోవడం ఎలాగా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ కంప్లీట్ అయింది. ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. 4 × 3 ఇక్కడ ఉన్న రెండింటిని మల్టిప్లై చేయాలి. కాబట్టి 4 × 3. అలాగే ఇక్కడ పైన ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. +2. 4 3 6 12 +2 అంటే ఎంత వచ్చింది? 14. ఇక్కడ డివిజన్లో ఏదైతే ఉందో దాన్నే బై వేయాలన్నమాట. ఓకే, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 వేసాను. 12 + 2/4 14/4 క్యాన్సిల్ చేస్తే 7/2. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే కానీ మనకు అర్థమవుదు. ఒకే ప్రాబ్లంకి మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఇంకొకసారి చూడండి. 2 3 ప్రాబ్లమ్స్. సెకండ్ ప్రాబ్లం 5 4/3. ఇక్కడ ఇచ్చింది మిక్స్డ్ ఫ్రాక్షను. దీన్ని నార్మల్గా మార్చడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు చూడు, ఇక్కడ ఉన్న రెండింటిని మల్టిప్లై చేయండి. 3 × 5 3 × 5. ఈ పైన ఉన్న దాన్ని యాడ్ చేయి. +4 డివైడెడ్ బై ఇక్కడ ఎంత ఉందో డివిజన్లో 3 ఉంది కాబట్టి 3 వేసి 3 5s 15 +4/3 అంటే ఎంత వస్తుంది? 19/3 వస్తుంది. జస్ట్ సింపుల్. ఇక్కడ ఉన్న రెండు నెంబర్ని మల్టిప్లై చేసుకోవాలి. అంటే 3 × 5. ఈ పైన ఉన్న దాన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. +4 ఇక్కడ డివైడెడ్ బై ఇక్కడ డివిజన్లో ఎంత ఉంటే అంతే ఇక్కడ వేయాలన్నమాట. 3. ఇప్పుడు 3 5s 15 +4/3 19/3. ఈ విధంగా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని నార్మల్గా మారుస్తాం అన్నమాట. థర్డ్ ప్రాబ్లం చూద్దాండి. 4 2/5. ఇది మిక్స్డ్ ఫ్రాక్షను. నార్మల్గా ఎలా మార్చాలో చూద్దాం. 4 5s అంటే 4 × 5. ఇక్కడ 2 అన్నమాట. పైన ఉన్నదాన్ని యాడ్ చేయాలి. +2 డివైడెడ్ బై
ఇక్కడ డివిజన్లో ఎంత ఉంది 5 కాబట్టి 5 వేసి ఇప్పుడు 4 5 20 ప్లస్ 2 by 5 that is equal to 20 plus 2 22 by 5. సో ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనము నార్మల్ ఫ్రాక్షన్గా మారుస్తాము. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చేయండి. మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా వస్తాయి, అవన్నీ మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఫ్రాక్షన్స్ని ఎడిషన్ ఎలాగ చేయాలి, ఫ్రాక్షన్స్ని ఎడిషన్ ఎలాగ చేయాలో చూద్దాం. ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సరే చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 2/4 ప్లస్ 5/6 ఇలాగిచ్చారు. ఇది ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇలాగ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే డినామినేటర్స్కి ఎల్సిఎం కనుక్కోవాలి. 4,6 ఇవి డినామినేటరు, వీటికి ఎల్సిఎం కనుక్కో. 2 2s 4, 2 3s 6. అగైన్ టేక్ 2 టేబుల్, 2 1s 2, 2 టేబుల్లో 3 రాకపోతే డౌన్ చేస్తాం. 3 టేబుల్లో 2 టేబుల్లో 3 రాదు కాబట్టి డౌన్ చేస్తాము. ఇప్పుడు మళ్ళీ 3 టేబుల్ తీసుకుంటాము. 1 3 1s 3. ఇప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3. 2 2s 4, 4 3s ఎంత 12. 4 3s 12 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 12 అనేది ఎల్సిఎంగా వచ్చింది. 2 + 5. ఇప్పుడు చూద్దాం 4 టేబుల్లో 12 ఎక్కడ వచ్చింది 4 3s అంటే ఇంటూ 3 ఇక్కడ. నెక్స్ట్ 5 ఇక్కడ 6 టేబుల్లో ఈ 12 ఎక్కడ వస్తుంది 2 టేబుల్ 6 2s 2, 6 2s 12 కాబట్టి 5 ఇంటూ 2 అన్నమాట. ఇప్పుడు చూస్తే 2 3s 6 ప్లస్ 5 2s 10/12. ఇప్పుడు యాడ్ చేస్తే నీకు ఎంత వస్తుంది 16/12. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకో, 4 టేబుల్ పోతుంది. 4 4s 16, 4 3s 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3. ఈ విధంగా మన ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేయాలి అంటే ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోవాలి. ఆ తర్వాత ఎల్సిఎంని బట్టి ఇది ఈ స్టెప్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 12 వచ్చింది ఎల్సిఎం. 2 ఇంటూ 3 టేబుల్ తోటి మల్టిప్లై చేశాను. ఎందుకు ఇలా చేశాను అంటే ఇక్కడ 4 టేబుల్లో, ఇక్కడున్న 4 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది 4 3s కాబట్టి 2 ఇంటూ 3. అలాగే ఇక్కడ ఉన్న 6 టేబుల్లో ఈ 12 ఎక్కడ వస్తుంది 6 2s 12 అనమాట. కాబట్టి ఇక్కడ 5 ఇంటూ 2. ఇప్పుడు 2 3s 6 ప్లస్ 5 2s 10 యాడ్ చేస్తే 16/12 వస్తుంది. 4 టేబుల్ తీసుకో, 4 4 16, 4 3s 12 అంటే 4/3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎడిషన్ ప్రాబ్లం చూద్దామండి. సెకండ్ ప్రాబ్లం ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. 3/8 ప్లస్ 5/6 ఎడిషన్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి మనము 6కి 8కి ఎల్సిఎం కనుక్కో. 6కి 8కి ఎల్సిఎం కనుక్కో. ఇప్పుడు చూడండి ఏమవుతుంది 2 టేబుల్ తీసుకో, 2 4s 8, 2 3s 6. ఇప్పుడు 3 టేబుల్ తీసుకుందాము. ఆ 3 టేబుల్లో 4 రాదు కాబట్టి డౌన్ చేయి, 3 1s 3 అన్నమాట. ఇంకా 4 ఒక్కటే మిగిలింది కాబట్టి 4ను డైరెక్ట్గా తీసేసుకుంటే సరిపోతుంది. 4 1s 4, 1 అని డౌన్ చేస్తాం. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 4, 2 ఇంటూ 3 ఇంటూ 4. చూస్తే 2 3s 6 ఇంటూ 4, 6 4s ఎంత 24. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 24 అన్నమాట. చూద్దాం ఇక్కడ 24 అనేది ఎల్సిఎం అవుతుంది. 3 + 5. ఇక్కడ 3ని ఎంత తోటి మల్టిప్లై చేయాలనేది మనం డిసైడ్ చేయాలి. ఇక్కడ 3 కింద ఎంత ఉంది 8 ఉంది. ఇక్కడ 3 కింద ఎంత ఉంది 24 ఉంది. 8 టేబుల్లో 24 ఎక్కడ వస్తుంది 8 3s 24 కాబట్టి ఈ 3ని 3 తోటి మల్టిప్లై చేయాలి. అలాగే ఇక్కడ 5ని ఎంత తోటి మల్టిప్లై చేయాలో డిసైడ్ చేద్దాం. ఇక్కడ 5 కింద ఎంత ఉంది 6 ఉంది. ఇక్కడ ఎంత ఉంది 24. 6 టేబుల్లో 24 ఎక్కడ వస్తుంది 6 4s 24 కాబట్టి ఇంటూ 4 అన్నమాట.
ఇప్పుడు ఏం చేద్దాము, 3 3s 9 ప్లస్ 5 4s ఎంత 20/24. దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 29/24. క్యాన్సిలేషన్ ఏమి పోదు కాబట్టి ఇంకా అలాగే వదిలేస్తాం. ఓకే, ఇప్పుడు చూద్దాండి సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సబ్స్ట్రాక్షన్ ఆన్ ఫ్రాక్షన్స్. సబ్స్ట్రాక్షన్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూద్దాము. 4/3 మైనస్ 5/6. ఇప్పుడు ఏం చేయాలి, ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి అంటే ఎల్సిఎం కనుక్కోవాలి. 3కి 6కి ఎల్సిఎం కనుక్కోవాలి. 3 1s 3, 3 2s 6. ఇప్పుడు 2 టేబుల్ తీసుకుంటాము, 1, 2 1s 2. సో ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3 × 2. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3 × 2. సో ఇప్పుడు 6ని ఇక్కడ ఎల్సిఎంగా తీసుకుందాము. 4 - 5. 4 - 5. ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఇక్కడ 4 కింద 3 ఉంది, ఇక్కడ 4 కింద 6 ఉంది. మరి 3 టేబుల్లో 6 ఎక్కడ వస్తుంది, 3 2s are 6. కాబట్టి 4 × 2 వేస్తాం. -5. ఇక్కడ 5 కింద 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది. రెండు సరిపోయాయి కాబట్టి 5ని దేనితోటి కూడా మల్టిప్లై చేయము. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక్కడ 4 కింద 3 ఉంది, ఇక్కడ 4 కింద 6 ఉంది. మరి ఇక్కడ కూడా 6 అవ్వాలి అంటే 3 టేబుల్ ఎక్కడ అవుతుంది, 3 2s are 6. కాబట్టి పైన ఈ 4ని 2 తోటి మల్టిప్లై చేశాను. ఎందుకు, 3 2s are 6 కాబట్టి. మరి ఇక్కడ 5 కింద 6 ఉంది, ఇక్కడ కూడా 5 కింద 6 ఉంది, సేమ్గానే ఉంది కాబట్టి 5ని మనం ఏమి కూడా మల్టిప్లై చేయము. ఇప్పుడు చూద్దాండి. 4 2s 8 - 5 / 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/6. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, 1/2. క్యాన్సిల్ చేస్తే 1/2 వస్తుంది. ఓకే, ఇంకొక ప్రాబ్లం చూద్దాండి. సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. (8/5 - 6/10) ఇలాగిచ్చాడు. సో చెప్పాను కదా, ఎడిషన్స్ ఇచ్చినా లేదా సబ్స్ట్రాక్షన్ ఇచ్చినా, ఎడిషన్ ఇచ్చినా సబ్స్ట్రాక్షన్ ఇచ్చినా మనం ఏం చేయాలి అంటే ఎల్సిఎం కనుక్కోవాలి. కనుక్కున్న ఎల్సిఎం 5కి 10కి ఎల్సిఎం చూద్దాం. 5 1s 5, 5 2s are 10. ఇప్పుడు 2 మిగిలింది కాబట్టి 2 తీసుకో, 2 టేబుల్ తీసుకో. 1, 2 1s are 2. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 5 × 2. 5 2s ఎంత వస్తుంది, 10 వస్తుంది. 5 2s are 10. కాబట్టి ఇప్పుడు 10ని ఎల్సిఎంగా తీసుకుందాము. 8 - 6. 8 - 6. మరి ఇక్కడ 8ని ఎంతతో మల్టిప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ 8ని అంటే చూడు, ఇక్కడ 8 కింద 5 ఉంది, ఇక్కడ 8 కింద 10 ఉంది. 5 టేబుల్లో 10 ఎక్కడ వస్తుంది, 5 టేబుల్లో 10 2 దగ్గర వస్తుంది. 5 2s 10. కాబట్టి 8ని 2 తోటి మల్టిప్లై చేయి. 8 × 2 మైనస్ ఇక్కడ 6/10, ఇక్కడ కూడా 6/10. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. కాబట్టి 6ని మనం ఏమి మల్టిప్లై చేయము. ఎందుకు, ఇక్కడ 6 కింద 10 ఉంది, ఇక్కడ కూడా 6 కింద ఎంత ఉంది, 10 ఉంది. కాబట్టి సరిపోయింది, కాబట్టి మనం ఏమి కూడా మల్టిప్లై చేయట్లేదు. ఇప్పుడు చూస్తే 8 2s 16 - 6/10. 16లో నుంచి 6 పోతే 10 వస్తుంది. 10/10 క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనము ఆపరేషన్స్ చేస్తాం అన్నమాట. సబ్స్ట్రాక్షన్స్ మీద ఫ్రాక్షన్స్ మీద ఏం ఆపరేషన్స్ చేసి ఇప్పటి వరకు ఎడిషన్ చేసాము, సబ్స్ట్రాక్షన్ చేసాము, అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్గా మార్చడం ఎలాగో చూసాము అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాము అంటే ఫ్రాక్షన్స్ని ఎలాగ డివైడ్ చేస్తాము అనే విషయం చూసి తర్వాత మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎవరైతే నవోదయ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తాం మన ఛానల్లో. అలాగే కావాల్సిన మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఎవరికైనా నవోదయ మెటీరియల్ కావాలంటే కనుక మాకు కాల్ చేయండి. ప్రాక్టీస్ కిట్ మెటీరియల్ మేము మీకు సప్లై చేస్తాము. దాని వరకు అయితే కనుక అమౌంట్ ఉంటుంది. క్లాసెస్ అయితే మొత్తం ఫ్రీగానే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.